శిలువ మరణాన్ని పొందిన నజరేయుడైన యేసు ప్రభువారి వైపు చూసినప్పుడు, నీ కొరకు, నా కొరకు ఎంత ప్రాణత్యాగం చేశాడో ఒకసారి గమనించుకోవాలా ప్రియ సహోదరి, సహోదరుడా. ఏ మంచి లేని నీ కొరకు, నా కొరకు మరి అంతగా శిక్షణ అనుభవించిన, అంతగా ఎన్నో బరువు భారములు భరించి నీకు నాకు నిత్య రాజ్యం ఇవ్వడానికి భయంకరమైన శిలువ మరణాన్ని పొందిన నజరేయుడైన యేసు ప్రభువారి వైపు చూసినప్పుడు నీ హృదయం కదిలించబడుతుందా? నిజమే, నా కొరకు నా యేసయ్య ప్రాణం పెట్టాడు. ఈ లోకములు ఎవ్వరూ పెట్టలేని త్యాగం చేశాడు, ప్రాణం పెట్టాడు. మరి ఇంతగా నన్ను ప్రేమించిన నా దేవుని వైపు చూడాలా, ఆ నిత్య రాజ్యానికి నన్ను తీసుకువెళ్ళటకు ఆయన ఎంతగా శిక్షణ అనుభవించాడో అని ఒక్కసారి హృదయాన్ని కదిలించబడుతున్నాయా? నీకు నీ హృదయం అనేది స్పందిస్తున్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? ఆ శిలువ మరణం పొందిన నజరేయుడైన యేసు ప్రభువారి వైపు చూసి కన్నీరు కార్చే విధంగా నీవు ఉండాలి. అనుక్షణం ప్రార్థన చేస్తూ, అవును ప్రభువా, నీవు నా కొరకు ప్రాణం పెట్టావయ్యా, నేను నీ బిడ్డగా జీవిస్తాను. ఆ నిత్య రాజ్యంలో నేను చేరుకొనుటకు, నా కుటుంబం చేరుకొనుటకు, అనేకులను చేర్చుటకు ఈ లోకంలో నీ పాత్రగా, పనిముట్టుగా, పత్రికగా నేను వాడబడతానని నీవే రోజైనా తీర్మానం తీసుకున్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? ఎంతగా నీ బరువు భారాన్ని భరిస్తున్నాడు, నీ కొరకు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ఎంతగా త్యాగం చేశాడు ఈ లోకంలో. ప్రియ సహోదరి, సహోదరుడా, గమనించలేకపోతున్నావు. నీవు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు అంటే, నీ కుటుంబంతో కలిసి ఆనందంగా ఉన్నావు అంటే అది దేవుని కృపే కదా, ఆయన చేసిన త్యాగమే కదా, ఆయన కార్చిన రక్తం వల్ల కదా మనకి పాప క్షమాపణ దొరికింది. ప్రియ సహోదరి, సహోదరుడా, గమనించాలా. నజరేయుడైన యేసు ప్రభువారు నీ కొరకు, నా కొరకు శిలువలో మరి బలియాగమయ్యాడు, భయంకరమైన శిక్షలు అనుభవించాడు. ఆ ముళ్ళ కిరీటము ధరించుకొని తన కాళ్ళు చేతులు శీలలు కొట్టించుకున్నాడు. మరి శరీరం అంతా దున్నబడ్డది, శరీరం భయంకరమైన రీతిగా మరి ఎంత కండలు ఊడిపోయే స్థితిలో శరీరం అంతా గాయమై దున్నబడిపోయింది. ప్రియ సహోదరి, సహోదరుడు, అది నీ కోసం, నా కోసమే. జ్ఞాపకం చేసుకోవాలా. ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే ఆయన చూపిన కృపే. మరి ఆయన్ని అనుక్షణం స్తుతిస్తున్నావా, గణపరుస్తున్నావా, మహిమపరుస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నమ్మకమైన బిడ్డగా, విశ్వాసురాలుగా, ఆయనకి యథార్థత గల జీవితాన్ని నీవు జీవించి దేవునికి మహిమ తెచ్చే రీతిగా ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరా, ఆ సిలువలో ఎంతగా శిక్షణ అనుభవించాడో, ఎంతగా వాపోయాడో. ఈ తుచ్చమైన మనుషుల కొరకు, ఈ పాపిష్టి ప్రజల కొరకు నేను మరి ఇంత త్యాగం చేస్తున్నానని ఒక్కసారి ఆయన వద్దు అనుకుంటే మనకి ఈ సృష్టి ఉండకపోవును. కానీ నా బిడ్డల కొరకు నేను ఎంతైనా త్యాగం చేస్తాను. నా తయారు చేసుకున్న నా బిడ్డలు నా సన్నిధిలో, నా రాజ్యంలో ఉండాలి. నిత్య నరకానికి ప్రాప్తులు కావద్దు, నిత్య నరకాగ్నిలో నా బిడ్డలు కాలిపోవద్దు అన్నట్టుగా నీ కొరకు, నా కొరకు ఎంత సిలువను మోసి శిక్షణ అనుభవించాడో ప్రియ సహోదరి, సహోదరుడా. ఒక్కసారి గమనిస్తున్నావా? ఒక్కసారి గమనించు. ఆ సిలువలో ఈ పలికిన 7 మాటలు నెమరవేసుకోవాలి. ఆ గొల్గొతా కొండలో ఎంత భయంకరమైన శిక్షణ అనుభవించాడో, ఆ సిలువ రాను ఏ రీతిగా మోసాడో, ఎన్ని మరి దెబ్బలు తిన్నాడు. 40 దెబ్బలు, కొరడా దెబ్బలు తిన్నాడు. మరి ఎంతగా వారు ఎన్ని హింసలు పెట్టినా నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అయినా వారందరినీ చూస్తూ కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమయ్యా అని తన తండ్రికే ప్రార్థన చేశాడు. కానీ ఏమాత్రం కూడా శపించలేదు, మనల్ని ఏమాత్రం దూషించలేదు, ఏమాత్రం గద్దించలేదు. ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా నవ్వుతూ ఉన్నాడు. నా బిడ్డలు చిన్న పిల్లల వలె ఉన్నారు, వారికి ఏమీ తెలియదు, పసి బిడ్డల వలె ఉన్నారని మన వైపు చూస్తున్నాడు. కానీ మనం ఎంత మూర్ఖులంగా, అహంకారులంగా, గర్విష్ఠులంగా, ఎంత పొగరబోతులంగా ఉన్నామో ఈ లోకంలో. ఎన్నో స్వార్థపూరితమైన మనసు, అహంకారమైన గర్వము, అసూయగల మనసులుగా పెట్టుకొని ఈ లోకంలో పాప జీవితాన్ని జీవిస్తున్నాము. ప్రియ సహోదరి, సహోదరుడా, విశ్వాసులమైన మనము కూడా దేవునిలో బలంగా ఉండలేకపోతే, ఇంకా దేవుని గాయాన్ని రేపిన రీతిగా ఉన్నట్లయితే మరి ఎంతగా దేవుడు వాపోతున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. ప్రియ సహోదరి, సహోదరా, ఆ మహారాజు, ఆ నజరేయుడైన యేసు ప్రభువారి వైపు తిరిగి నిత్యరాజ్యానికి చేరుకోవాలి. మనము, మన పిల్లలు, మన కుటుంబాలు, మన సంఘాలు, మన దేశ ప్రజలు, నశించుచున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించి ఆ నజరేయుడైన యేసు ప్రభువారి వైపు తిరిగి నిత్యరాజ్యానికి చేరుకునే రీతిగా నీవు నేను ఈ లోకంలో ప్రయాసపడాలా. కొన్ని ఆత్మలైనా రక్షించే రీతిగా నీవు నేను ప్రయాసపడాలా. ప్రియ సహోదరి, సహోదరుడా, అట్టి ప్రయాసం నీలో నాలో ఉన్నట్లయితే మనల్ని చూసి ఇతరులు కూడా సాక్ష్యం చెప్పే రీతిగా ఉంటారు. నిజమే, వీరు యథార్థంగా ఉంటారు, ఆ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు.